ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. వక్ఫ్ సవరణ బిల్లు 2025ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించే బీసీ ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వార్తల వివరాలు. వక్ఫ్ సవరణ బిల్లు 2025ని ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఢిల్లీలోని పార్లమెంటు హౌస్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు 2025 మీద లోక్సభలో 8 గంటల పాటు చర్చ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. బిల్లు గురించిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలియజేస్తూ, Waqf Amendment Bill, if required, we will take the sense of the House and extend the time for discussion. Government is very honestly and keenly looking forward to have a proper discussion on Waqf Amendment Bill, and every member of the Parliament, those who represent different political parties, must get sufficient time and proper time to discuss and speak on the matter, on the subject. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులందరూ ఈరోజు లోక్సభలో హాజరు కావాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. కొన్ని సవరణలతో ఈ బిల్లుకు టీడీపీ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో నిన్న నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్టంలోని అన్ని గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, నేను ఒకే నిర్దిష్టమైన ఆలోచన పెట్టుకున్నాను. 2029 ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ చూడాలనేది నా లక్ష్యం. ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం ఉండాలి. ఉదాహరణకి ఈ రోజు రాష్ట్రంలో 2,95,000 రూపాయల తలసరి ఆదాయం, 2029కి 5,60,000 రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. 2047 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంపై జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట బీసీ మంత్రులు, పలువురు శాసనసభ సభ్యులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా అంశాలు ఉంటాయని వెల్లడించారు. ఈ కేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డ్స్ ని రైస్ కార్డ్స్ గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలో. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్ లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్ లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు కల్పించాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దివాకర్పల్లెలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ ప్లాంట్కు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ సంస్థ ప్రతినిధి అనంత్ అంబానీ కూడా పాల్గొంటారు. ఈ ప్లాంట్ ద్వారా 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గచ్చిబౌలి భూముల అంశంపై నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములనే స్వాధీనం చేసుకుంటున్నామని అన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత్ అమెరికా టైగర్ ట్రయంఫ్ సైనిక, వైమానిక, నావికా దళాల విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు మానవతా సాయం, విపత్తుల నిర్వహణ ప్రధాన అంశాలుగా ఈ సంయుక్త విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంపై మా ఆకాశవాణి ప్రతినిధి సాయి సిస్లా మరిన్ని వివరాలను అందజేస్తారు. తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయమైన విశాఖపట్నంలో భారత్, అమెరికా దేశాల టైగర్ ట్రయంఫ్ త్రివిధ దళాల విన్యాసాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలలో హార్బర్ దశను ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే 8 నుండి 12వ తేదీ వరకు సముద్ర దశ జరుగుతుంది. ఈ విన్యాసాలలో భారత నావికా దళానికి చెందిన నౌకలు జలస్వ, ముంబై, భారత వైమానిక దళానికి చెందిన C-130, MI-17 హెలికాప్టర్లు, భారత సైన్యం నుంచి యాంత్రిక దళాలతో సహా పదాతి దళ బెటాలియన్ కూడా ఈ విన్యాసాలలో పాల్గొంటాయి. ఈ విన్యాసాలు అమెరికా, ఇండియా వ్యూహాత్మక సముద్ర ప్రయోజనాలతో పాటుగా ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని సూచిస్తాయి. ప్రపంచ వినోద పరిశ్రమకు కేంద్రంగా మారేందుకు భారత్ సిద్దమవుతోంది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ మే 1 నుండి 4వ తేదీ వరకు ముంబైలో జరగనుంది. ఇది మీడియా రంగానికి సంబంధించిన ఒక సదస్సుగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ సృష్టికర్తలు, రూపకర్తలు ఎలా నిమగ్నమవుతారో తెలియచేయనుంది. ప్రపంచ వినోద వేదికల కోసం, కంటెంట్ సృష్టికర్తల వ్యవస్థ కోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో, యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే 1వ తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ను, అలాగే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా బెంగళూరు వేదికగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా నిన్న లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ తర్వాత 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి విజయం సాధించింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు ధోరణి 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వక్స్ సవరణ బిల్లు 2025ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించే బీసీ ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు. సంప్రతి వార్తా